అందరికి నమస్తే అండి. మనగూడెం లక్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కరివేపాకు చెట్టు హెల్తీగా పెరగాలి, ఫాస్ట్‌గా పెరగాలి, బుషిగా పెరగాలి అంటే బెస్ట్ ఫర్టిలైజర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దామండి. అలాగే కరివేపాకు చెట్టును మొక్క ధర ఎలా పెంచాలి, స్టెమ్ కటింగ్ ధర ఎలా పెంచాలో కూడా ఈ వీడియోలో చూద్దామండి. స్వీట్ అండ్ షార్ట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మనం చూస్తున్న ఈ కరివేపాకు చెట్టు మన గార్డెన్లో ఉందండి. మొత్తం నీళ్ళలో ఉంటుంది, మట్టిలో. ఒక్కసారి నాటుకుంటే పర్మనెంట్గా ఉండే ఈ కరివేపాకు ప్లాంట్ను మనము చాలా సింపుల్ మెయింటెనెన్స్తో మొక్క పెంచుకోవచ్చండి. హెల్తీగా పెంచుకోవచ్చు. ఈ కరివేపాకు చెట్టు మార్చి నుండి అక్టోబర్ వరకు చాలా హెల్తీగా పెరుగుతుందండి. ఫాస్ట్ గ్రో అవుతుంది. మొక్కకు ఎలాంటి పెస్ట్ ప్రాబ్లం కానీ ఏం కాని ఉండకుండా బాగా ఎదుగుతుంది మొక్క. కరివేపాకు మొక్క యాక్టివ్గా హెల్తీగా పెరుగుతున్నప్పుడే మనము ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. అప్పుడే ఇంకా మొక్క ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది అన్నమాట. ఆ టైంలో మనం ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్క ఇంకా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మొక్క చాలా బుష్గా హెల్తీగా పెరుగుతుంది, ఫాస్ట్ గ్రో అవుతుంది. మరి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో ఇప్పుడు చూద్దామండి. కరివేపాకు మొక్కకు 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి మనము ఎరువు కానీ కంపోస్ట్ కానీ ఇచ్చే ప్రయత్నం చేయాలండి. మొక్క అప్పుడు ఇంకా హెల్తీగా పెరుగుతుంది. కరివేపాకు మొక్కకు పెరుగు బాగా ఉపయోగపడుతుందండి. పుల్లగా అయిన పెరుగును మనము అందులో కొంచెం నీళ్లు పోసేసి డైల్యూట్ చేసేసి మనం మొక్క మొదట్లో ఇచ్చిన మొక్కకు స్ప్రే చేసిన మొక్క బాగా హెల్తీగా పెరుగుతుంది. కరివేపాకు మొక్క హెల్తీగా ఫ్రెష్గా కనిపించడానికి ఎప్సమ్ సాల్ట్ వాడతామండి. ఎప్సమ్ సాల్ట్ ఏం పని చేస్తుంది అంటే మొక్కను హెల్తీగా గ్రీన్గా ఫ్రెష్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ మనము మొక్క మొదట్లో మట్టిలో కలిపేసుకోవాలండి. అలాగే ఇంకొక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ మనము లీటర్ నీళ్ళల్లో కలిపి మొత్తం కరిగిపోయాక మొక్కకు స్ప్రే చేయాలి. ఎప్సమ్ సాల్ట్ యొక్క లక్షణం ఏంటి అంటే మొక్కల్ని గ్రీన్గా ఉంచడం అండి, ఫ్రెష్గా ఉంచడం అన్నమాట. అందుకే మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే గుర్తుకు చేసుకుంటే నర్సరీలో ఉన్న మొక్కలు గ్రీన్గా కనిపిస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఎప్సమ్ సాల్ట్ వాడతారండి. ఈ కరివేపాకు చెట్టుకు కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, మన కూరగాయలు కట్ చేయగా మిగిలిన వేస్టేజ్ అంతా మనం ఒక దాంట్లో వేసి ఒక 2 డేస్ అయిన తర్వాత దాన్ని మొక్కకి ఇచ్చినట్లయితే సూపర్ రిజల్ట్ చూడొచ్చండి. నేను ఎక్కువగా వాడతాను మొక్కలకు. కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్తో కూడా మనం మొక్కలు అన్ని రకాల మొక్కలు పెంచుకోవచ్చండి, వేరే ఫర్టిలైజర్స్ లేకుండా కూడా. సో దాన్ని అస్సలు మనం అవాయిడ్ చేయకూడదు. ఇంకా మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కరివేపాకు చెట్టు ఎంత ఎండకుంటే అంత హెల్తీగా పెరుగుతుంది. అలాగే వర్షం పడ్డప్పుడు కూడా తోటలో పెంచుకునే వాళ్ళు వర్షం పడ్డప్పుడు కూడా వర్షం నీళ్ళు పడేలాగా ఉంచాలండి. వర్షం నీళ్ళకు కూడా మొక్క చాలా బాగా రియాక్ట్ అవుతుంది, చాలా బాగా హెల్తీగా పెరుగుతుంది. వర్షం నీరు మొక్కకి ఒక బూస్ట్ లాగా పనిచేస్తుందండి. ఓకే అండి, కరివేపాకు చెట్టును మనం మొక్క ధర ఎలా పెంచాలో చూద్దామండి. ఇప్పుడు మనదంతా బ్యాక్ యార్డ్ కదండి, అందుకని ఆ మట్టిలో ఉండడం వల్ల ఆ మొక్కలకు పిల్ల మొలకలు పెరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి అన్నమాట. మనం మొక్క తీద్దాం. అలా గార్డెన్ టూల్తోని మనం మట్టితో సహా మొక్క తీయాలి లోపల నుంచి. చూడండి, మట్టి అస్సలు పోకూడదన్నమాట. ఇలా కరివేపాకు చెట్టు ఎవరి దగ్గర ఉంటే ఇట్లాంటి మొక్క ఒకటి తెచ్చుకొని పెట్టుకొని పెంచుకోవచ్చు, లేదంటే నర్సరీ నుంచి కొనుక్కోవచ్చు. ఈ మొక్కను మనము ఎలా నాటుకోవాలో చూద్దామండి. నేనైతే మళ్ళీ మట్టిలోనే పెడుతున్నాను. టెర్రస్ గార్డెన్లో పెంచాలి, తొట్టుల్లో పెంచాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పాటింగ్ మిక్స్డ్ సాయిలే తీసుకోండి. కంటైనర్ పెద్దగా ఉండాలో చూసుకోండి. ఇలా కొంచెం ఎక్కువగా గుంత లోపలికి తీసేసుకొని మనం మొక్క పెట్టుకోవాలండి. మొక్క ఎంత లోపల మట్టి లోపల ఉంటే అంత తొందరగా నాటుకుంటుంది, అంత తొందరగా హెల్తీగా గ్రో అవుతుంది అన్నమాట. సేమ్ అండి, మట్టిలో మనం తొట్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా సేమ్ ప్రాసెసే. ఇలా మొక్క పెట్టుకున్న తర్వాత కొంచెం పైన మట్టినంతా ప్రెస్ చేసేసి వాటర్ పోసేసేయాలి. వర్షం పడింది కాబట్టి నేను నీళ్ళు పోయట్లేదు. ఇప్పుడు స్టెమ్ కటింగ్తో ఎలా పెంచాలో చూద్దామండి. నేను మన కరివేపాకు చెట్టు నుంచి ఒక ముదిరిన కొమ్మ తీసుకున్నానండి, ఒక స్టెమ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కొమ్మతో మనం ఎలా నాటుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఇది కూడా నేను నేలలోనే పెడుతున్నాను, మన తోటలో కూడా సేమ్ పద్ధతిలోనే పెట్టుకోవాలి. కింద ఇలా నార వెళ్ళకుండా అలా మంచిగా కట్ చేసుకోవాలి. ఆ కొమ్మకున్న కరివేపాకు రెమ్మల్ని కూడా తీసేసేయాలండి, అవి అస్సలు ఉంచకూడదు. మనము ఆ రెమ్మలు అయితే ఎక్కడి నుంచి తీసేసామో అక్కడి నుంచి మనకు చిగురించడం స్టార్ట్ అవుతాయి అన్నమాట, కొత్త బ్రాంచెస్ వస్తాయి. ఇప్పుడు ఆ కొమ్మని మనము అంటే నిలువుగా కాకుండా కొద్దిగా క్రాస్గా పెట్టాలండి, అప్పుడే మనకు కరివేపాకు కొమ్మ అనేది నాటుకుంటుంది. అలా క్రాస్గా పెట్టాలి. కొమ్మను మనం వీలైనంత మట్టి లోపలికి నాటుకోవడానికి ట్రై చేయాలండి, అప్పుడే మనకు మొక్క నాటుకునే ఛాన్సెస్ హైగా ఉంటాయి. ఇలా నాటిన వెంటనే నీళ్ళు పోసిస్తే సరిపోతుందండి.
టెర్రస్ గార్డెన్లో పెంచాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా పాటింగ్ మిక్సర్ సాయిలే వాడండి. ఫస్ట్ టైం కరివేపాకు చెట్టు పెంచాలనుకునే వాళ్ళు మార్చి నుంచి అక్టోబర్ మధ్యలో పెంచడానికి ట్రై చేయండి. మొక్క చాలా హెల్తీగా ఫాస్ట్ గ్రో అవుతుంది. కరివేపాకు మొక్క బుష్గా పెరగాలంటే ఇంకొక బెస్ట్ టిప్ అండి. మనము కావాల్సినప్పుడల్లా ఆ రెమ్మలు తీసుకుంటూ ఉంటాం కదా, కరివేపాకు రెమ్మలు. అలా కాకుండా ఇలా సీజర్తో కట్ చేసుకోండి. కొమ్మలు కట్ చేసేసుకోండి. మనం అలా కొమ్మలు కట్ చేయడం వల్ల అక్కడ నుంచి మనకు న్యూ బ్రాంచెస్ వచ్చి మనకు మొక్క బుష్గా పెరుగుతుంది అనమాట. ఇది ప్రూనింగ్ అన్నమాట. దీన్ని ప్రూనింగ్ అంటాం కదా. ఇలా మనం స్పెషల్గా ప్రూనింగ్ చేయకపోయినా పర్వాలేదండి. మనకు అవసరం ఉన్నప్పుడల్లా ఇలా కొమ్మలు కట్ చేసుకోవడం వల్ల మొక్క చాలా బుష్గా పెరుగుతుంది. మెయిన్గా వింటర్ సీజన్లో ఈ కరివేపాకు మొక్క హెల్తీగా ఉండదండి, యాక్టివ్గా ఉండదు. సో ఏం పర్వాలేదండి. మళ్ళీ మనకు మార్చి నుంచి మొక్క మంచిగా హెల్తీగా గ్రో అవుతుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయకుండా సైలెంట్గా ఉండాలి. ఇంకా కరివేపాకు మొక్క గురించి తెలుసుకోవాలంటే నేను ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అలాగే నేను మొక్కకు వాడే ఫర్టిలైజర్స్ అండి, మజ్జిగ స్ప్రే, కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజరు, పాటింగ్ మిక్సర్ సాయిల్, ఆ లింక్లను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా తెలియకుంటే ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. లింక్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ వీళ్ళకైతే వెళ్ళిపోవచ్చు. మన మొక్కలు పెంచుకున్నప్పుడు ఎంతో కొంత వాటి పట్ల మనకు అవగాహన ఉన్నట్లయితే మొక్కల్ని మనం ఈజీగా పెంచుకోగలుగుతామండి. అన్నీ ఇంట్లోన్న ఫర్టిలైజర్సే వాడతామండి. కాకపోతే ఒక ఎప్సమ్ సాల్ట్ మాత్రమే మనకు అందుబాటులో ఉండకపోవచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. ఎప్సమ్ సాల్ట్ వేయకపోయినా ఏం పర్వాలేదండి. అది జస్ట్ మనకు గ్రీన్గా కనిపించడానికి ఉపయోగపడుతుంది తప్ప మొక్క ఏం ఎదగదు దాంతో. సో నో ప్రాబ్లం అన్నమాట. మిగతా ఇంట్లో మనకు అందుబాటులో ఉన్న ఫర్టిలైజర్స్తోనే మొక్కలు పెంచుకోవచ్చు. ఇలా చాలా సులువుగా కరివేపాకు చెట్టు మనం ఇంట్లోనే పెంచుకోవచ్చండి. పచ్చి కరివేపాకు మనము ఎప్పటికప్పుడు వాడడం వల్ల, ఫ్రెష్గా వాడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కరివేపాకు గురించి ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.